ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము కోపము మానము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఆమేన్. మనుషుల్లో ఉండే భావాల్లో అతి ప్రమాదకరమైంది, అతి త్వరగా చూపించేది కోపము. ఎంత బాధనైనా అణుచుకోగలమేమో కానీ కోపాన్ని అణుచుకోవడం మాత్రం చాలా కష్టం. కోపం పగకు దారితీస్తుంది, అది ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. బైబిల్లో మొదటి హత్యకు కారణం కోపమే. యెహోవా దేవుడు, యేసు ప్రభువు, మోషే ఇంకా అనేక మంది కోపడినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కోపపడటం పాపం కాదు, కానీ ఆ కోపం పాపం చేసే స్థాయికి రాకముందే మనం మన కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ కోపమే భూమి మీద మొదటి హత్య జరగడానికి కారణమైంది. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనగా అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. కోపం వలన ఒక నిండు జీవితం బలయింది. అంతేగాక తన కోపమే తన శత్రువు అన్నట్టు కయీను కూడా శాపగ్రస్తుడై దేశదిమ్మరయ్యాడు. ఏ నేలనైతే నమ్ముకొని అతను వ్యవసాయం చేశాడో ఆ నేల ఇక మీదట అతనికి తన సారం ఇవ్వదని దేవుడు శపించాడు. మన కోపము మనల్ని నాశనం చేసేటంతగా ఉండకూడదు. కోపపడ్డం అనేది ఒక వ్యసనంగా మారకూడదు. అది మనుషుల్లో అశాంతి నెలకొల్పి మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణమవుతుంది. మన చుట్టూ జరిగే హత్యలు, ఆత్మహత్యలు, కొట్లాట్లు, గొడవలు వీటన్నిటికీ కారణం కోపమే కదా. కోపం అనేది కుటుంబంలో చిచ్చు పెడుతుంది. మనకెందుకు కోపం వస్తుంది? ఎవరైనా మనకు నచ్చని పని చేస్తేనో, ఉచితంగా మనల్ని ఏమైనా అంటేనో కోపం వస్తుంది కదా. మరి యేసు ప్రభు ఏం పాపం చేశాడని ఆయన ముఖం మీద ఉమ్మేసి కొరడాలతో కొట్టి సిలువ వేశారు. ఎవరేం చేసినా, ఎన్ని మాటలు అన్నా కూడా మౌనంగా ఉన్నాడు కదా. ఆయనకు చేత కాకనా, శక్తి లేకనా? ఆయన వేడుకుంటే 6,000 మంది యోధుల కంటే ఎక్కువ మందిని దేవుడు పంపగలడు. అయినా ఆయన మౌనం భరించాడు. మన యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళం కాదు కదా. అలాగే అపోస్తులైన పౌలు ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో వివరంగా రాశాడు. యేసు ప్రభు శిష్యుల్లో అనేక మంది హతసాక్షులయ్యారు. అందుకని మనకెప్పుడైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు హింసలను మౌనంగా భరించిన యేసు ప్రభువుని, పౌలుని, యేసు ప్రభు శిష్యుల్ని గుర్తు తెచ్చుకొని కోపపడకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాన్ని వాక్యంతో నింపుకొని దాన్ని దీవారాత్రం ధ్యానించడం ద్వారా మన కోపం యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. యేసు ప్రభుతో స్నేహం మనల్ని సాధువులుగా మారుస్తుంది. యేసు ప్రభుతో ఏదైనా సాధ్యమే. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, బుద్ధిహీనుడు తన